చర్చ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరూ కూడా ఇప్పుడు ఆవుతులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సమయం తక్కువగా కూడా. నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా గారికి, మరియు విజయమ్మ గారికి, శశికళారెడ్డి గారికి, సుజాతమ్మ గారికి, ఈరోజు డ్రగ్స్ అయితే డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. గంజాయి హోంమంత్రి గారి సొంత నియోజకవర్గం మీదుగా రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. ఆవిడ చూస్తే ఆ పిఏలు ఇప్పుడు పశువుల రవాణా వెహికల్స్ దగ్గర కూడా లంచాలు పిఏల ద్వారా తీసుకుంటూ ఉండే పరిస్థితి. ఇసుక మాఫియాల దగ్గర, అలాగే ప్యాకాట్ క్లబ్బుల దగ్గర పిఏలని పెట్టుకొని లంచాలు వసూలు చేస్తూ ఉండే హోంమంత్రి గారు మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. అలాగే రాజకీయ మహిళా హోంమంత్రి గారి విషయం అయితే మరి చెప్పనే అవసరం లేదు. మాట్లాడితే జగనన్నని తిడుతూ, జగనన్నని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. కానీ ఆమె బాధ్యత అయిన మహిళల రక్షణ, ప్రజల రక్షణ అనేది ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే లోకేష్ గారు మహిళల భద్రత కోసం ట్వీట్స్ పెడుతూ ఉంటారు. మరి ట్వీట్స్ కే పరిమితం తప్ప చేతల్లో మాత్రం మహిళల రక్షణ ఎక్కడా కనిపించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల పనితీరులో తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే 36వ స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది. అంటే ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే 36 ఉంటే చిట్ట చివరి స్థానానికి దిగజారిపోయింది. బిఎన్ఎస్ మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంది, అధికారంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు తీర్చడానికి జగనన్న ఎంతగానో ఆ రోజుల్లో 5 ఏళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మహిళల విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా 22 నెలలైనా కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందులో ఇచ్చిన హామీల్లో ఎక్కువగా మహిళలకు ఇవ్వడం జరిగింది. అవేవి కూడా ఈ రోజు అమలు చేయని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మహిళల రక్షణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. దాంతో అడుగడుగునా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ తాలూకా డేటా విడుదల చేశారు. 70% బీర్ల వినియోగం ఈ రాష్ట్రంలో పెరిగిందంట. అలాగే 15% మద్యం వినియోగం పెరిగింది. ఇంకా ఇంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే దానికి బానిసై ఇలాంటి అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యము, డ్రగ్స్, గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినా కనీసం చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగం 11% పెరిగింది. మరి ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఎలా ఉంటే ఇంకా మహిళలకి రక్షణ ఏముంటుంది? క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ తీసుకుంటే 10 జిల్లాల్లో ఈ కూటమి పాలనలో 10 జిల్లాల్లో మహిళల మీద క్రైమ్ పెరుగుతూ ఉంది. అలాగే మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం 16 జిల్లాల్లో పెరుగుతూ ఉందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మరి